హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేల ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ జొన్న పేల ఉండలు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ లేదా మనం తినడానికి కానీ చాలా బాగుంటాయి. ఈ జొన్న పేలాలు ఉంటే చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ జొన్న పేల ఉండలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 2 ప్యాకెట్ల వరకు జొన్న పేలాలు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని ఏదైనా గిన్నె కొలతగా తీసుకుని ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ గిన్నెతో 2 గిన్నెల వరకు జొన్న పేలాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి మనం ఏ గిన్నెతో అయితే ఈ జొన్న పేలాలు కొలుచుకున్నామో అదే గిన్నెతో సగం వరకు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని ఇలా తురుముకుని ఇలా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్తో వాటర్ తీసుకుని ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసేసుకుని ఒక గరిటెతో ఇలా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి స్టెయినర్ పెట్టుకుని ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టి బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి. తర్వాత ఒక గరిటెతో ఇలా కలుపుకుంటూ బెల్లం పాకం వచ్చే విధంగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ఇలా మరుగుతూ కాస్త చిక్కబడిన తర్వాత మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని అందులోకి ఇలా బెల్లం పాకాన్ని వేసుకుని ఇలా వేళ్ళతో తీసుకుంటే మనకి సాఫ్ట్ ఉండలా రావాలి. ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కకు దించేసుకుని అందులోకి పేలాలు వేసేసుకోవాలి. ఇలా పేలాలు వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ ఈ పేలాలకి బెల్లం పాకం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పేలాలకి మొత్తం బెల్లం పాకం పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నీళ్ళ తడి చేసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొద్దిగా తీసుకుని ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చుట్టుకుంటూ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఉండలు చుట్టేసుకోవాలి. ఒకవేళ మీకు పాకం కానీ కాస్త చల్లారి ఇలా ఉండలా అవ్వకపోతే ఒకసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వేడి చేస్తే మనకి ఉండ చుట్టుకోవడానికి వీలవుతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఈ జొన్న పేల ఉండలు అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈ జొన్న పేలాలు ఉంటే మనకి చాలా ఈజీగా అయిపోతాయి. చాలా హెల్దీ కూడా, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో, ఈ జొన్న పేల ఉండలు ఎలా అనిపించినాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.